Hi friends, today we're in Thailand in the Bangkok airport. So let me tell you a few things about Bangkok. But first, I just want to tell you that we came from Hyderabad airport. So now let me tell you a few stuff. Thailand is known to be the home of Buddhists, and also their capital is Bangkok, which is where we are. And also one last thing is that their official language is Thai. Hi everyone, today we are in Thailand and we are at the floating market. There are many floating markets all around Thailand, especially in cities like Bangkok. The floating market was full of vibrant, beautiful colors, and also I felt that it was a very cultural experience. మనం ఇప్పుడు ఫ్లోటింగ్ మార్కెట్లో ఉన్నాము. ఈ ఫ్లోటింగ్ మార్కెట్స్ థాయిలాండ్లో చాలా ఉన్నాయి. అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్లోటింగ్ మార్కెట్కి ఇప్పుడు మేము వచ్చాము. సో ఇక్కడ మనకి గూడ్స్ అన్నీ మనం ఏవైతే కొనుక్కోవాలనుకుంటున్నామో అన్ని వస్తువులు అన్నీ బోట్లోనే అమ్ముతారు. సో మనం బోట్లో నుంచే షాపింగ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. నేనెప్పుడు ఇలాంటిది యాక్చువల్గా ఒకటి ఉంటుందని కూడా నాకు తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం మేము మాత్రం చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఇట్లా బోట్లో కూర్చొని షాపింగ్ చేయడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. అండ్ మేము ఇప్పుడు బ్యాంకాక్ సిటీకి వెళ్ళే ముందు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూడండి. ఎయిర్పోర్ట్లో స్టాంపింగ్ అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళే ముందు ఫస్ట్ మా దగ్గర ఉన్న ఆస్ట్రేలియన్ డాలర్స్ని థాయిలాండ్ కరెన్సీకి ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడ నుంచి అక్కడ అన్ని బస్సెస్ అన్నీ ఆగి ఉన్నాయన్నమాట. సో ఆ బస్సెస్ అన్నీ ఎక్కేస్తే మనము ఇప్పుడు సిటీ వ్యూ చూడడానికి వెళ్ళొచ్చు. ఎయిర్పోర్ట్లో దిగంగానే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, బిఫోర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ ఫోన్ కదా. ఫోన్లోకి కావాల్సిన సిమ్ములు అక్కడ ఎదురుగా అందరూ అమ్ముతున్నారనమాట. సో మేము వెళ్ళి ఫస్ట్ ఒక సిమ్ కార్డ్ తీసుకొని ఫోన్ రీఛార్జ్ చేసుకున్నాము. సో దట్ బయటికి వెళ్ళినా కానీ ఏం చూడాలి ఏంటి అని సెర్చ్ చేసుకోవాలంటే మనకి ఫోన్ యాక్సెస్ ఉండాలి కదా. సో ఆ ఫెసిలిటీ మాత్రం మాకు బాగా చాలా హెల్ప్ అయింది. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ సెంటర్లో వాళ్ళే చెప్పారనమాట సిటీ బస్ తీసుకొని సిటీ వ్యూ వెళ్ళడానికి. అండ్ అక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. బస్లో డ్రైవ్ చేసాము సిటీకి. డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం సిటీ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది, చాలా బాగుండే. స్టాప్ ఫైనలీ వచ్చేసింది. స్టాప్ వచ్చిన తర్వాత ఇంకా నడుస్తూ ఉంటే ఎవ్రీ లైక్ అసలు ఇట్లా వాక్ చేస్తుంటే దారంతా మొత్తము స్ట్రీట్ ఫుడ్డే. అసలు అది వెరీ ఫేమస్ అంట అక్కడ. అండ్ ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఫుడ్లు, అసలు వాటి పేర్లు అయితే మాకు తెలీదు. కొన్ని పేర్లు చెప్పా హ్యాపీ. ఇప్పుడు 3 పేర్లు చెప్తా, చాలా ఫేమస్వి. ఫస్ట్ బోట్ నూడిల్స్, ఒక సూప్ లాగా కానీ బౌల్స్లో సర్వ్ చేస్తారు. నెక్స్ట్ రోటీ, అది మన చపాతీ లాగానే ఉంటుంది కానీ బనానా, ఎగ్ అండ్ కర్రీతో సర్వ్ చేస్తారు. నెక్స్ట్ కోకోనట్ ఐస్ క్రీమ్, అది ఒక చిన్న డెజర్ట్ కోకోనట్ మిల్క్తోని చేస్తారు. నైస్. స్ట్రీట్ ఫుడ్ మాత్రం మేము తినలేదు, చూసి మాత్రం ఎంజాయ్ చేసాము. అండ్ నడుస్తున్నంత అన్ని వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ అట్లా వస్తూనే ఉన్నాయి. చాలా వాకింగ్ ఉంటుంది చూడాలనుకుంటే. అందులోనే వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ మార్కెట్. ఆ ఫ్రూట్స్ కూడా లైక్ మనకి కట్ చేసి సర్వ్ చేస్తారు. ఫ్రూట్స్ని స్టీమ్ చేసి ఏదో కుక్ చేస్తున్నారు. రకరకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. అసలు వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకు మాత్రం చూడడానికి. మనం ఇప్పుడు ఫ్లోటింగ్ మార్కెట్లో ఉన్నాము. ఈ ఫ్లోటింగ్ మార్కెట్స్ థాయిలాండ్లో చాలా ఉన్నాయి. అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్లోటింగ్ మార్కెట్కి ఇప్పుడు మేము వచ్చాము. సో ఇక్కడ మనకి గూడ్స్ అన్నీ మనం ఏవైతే కొనుక్కోవాలనుకుంటున్నామో అన్ని వస్తువులు అన్నీ బోట్లోనే అమ్ముతారు. సో మనం బోట్లో నుంచే షాపింగ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. నేనెప్పుడు ఇలాంటిది యాక్చువల్గా ఒకటి ఉంటుందని కూడా నాకు తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం మేము మాత్రం చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఇట్లా బోట్లో కూర్చొని షాపింగ్ చేయడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ప్యాడల్ బోట్స్ ఇవి, ప్యాడల్ బోట్స్.
ఇడంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు కూడా ట్రాఫిక్ జామ్ ఎట్లయిందో. ఓ మై గాడ్. ఫ్లోటింగ్ మార్కెట్ ఓన్లీ చూడడానికి వెళ్ళాలి అంటే ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ బై వాక్ వెళ్తే ఫ్రీగా వెళ్ళొచ్చు. కానీ బోట్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం పే చేసి వెళ్ళాలి. బట్ బోట్లో వెళ్ళడం వల్ల ఏంటి అంటే చాలా బాగుంది బోట్ రైడ్. మనము అన్ని స్టాల్స్ అన్నీ మనం బోట్లో కూర్చొని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నీ. అండ్ మళ్ళీ ఇంకా అన్ని కెనాల్స్లో నుంచి కూడా మనకి ఇట్లా వాటర్ బోట్ రైడ్ తీసుకెళ్తే చాలా చాలా ఫన్ ఉంది, బాగుంది చూడడానికి. అన్ని చెట్లు వస్తూ ఉంటాయి, వెరీ గ్రీనరీ అటువైపు ఇటువైపు. అండ్ చాలా మటుకు మాత్రం కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇట్లా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు అండ్ అరటి చెట్లు కూడా కనిపించాయి. కొబ్బరి చెట్లు మాత్రం చాలా అసలు చాలా అందుకే గ్రీనరీగా ఇట్లా వాటర్లో అసలు చాలా ప్లెజెంట్గా ఒక మంచి ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ ఉంది. ఇక్కడికి వచ్చినాక బాగుంది ఇలా వెళ్తూ ఉంటాయి రైడ్లో. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా సగానికన్నా సగము తక్కువగా బేరం చేయాలి. నేను నోటీస్ చేసింది ఏంటంటే చాలా హై ప్రైజెస్ పెట్టారు. మనం చాలా కింద నుంచి బార్గెన్ చేస్తే బెస్ట్. మనము తినాలనుకున్నా కానీ ఇలా బోట్లో కూర్చుంటే అన్ని ఫుడ్ స్టాల్స్ దగ్గర కూడా తీసుకెళ్తారు. సో ఏది తినాలనుకుంటే అది ఆర్డర్ చేసుకొని అట్లనే బోట్లోనే తినొచ్చు అనమాట. మనకి వెళ్తుంటే జ్యూస్ వస్తుంటాయి, వాటర్, ఐస్ క్రీమ్స్, అట్లా రకరకాలుగా అన్నీ ఆల్మోస్ట్ ఫుడ్, బట్టలు, బ్యాగ్స్, గిఫ్ట్ బ్యాగ్స్, ఇంట్లో మంచి మంచి కాఫీ మగ్స్, ఎన్నో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. అసలు చూస్తూ ఉంటే అమ్మాయిలకు మాత్రం షాపింగ్ చేసే పిచ్చి ఉన్న వాళ్ళకి మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ రైడ్. ఏ మూతి దగ్గర చేయి పెట్టకు. No, it's not a straight. No, it's not a straight. I want to go in the 18. I want to go. It's a baby elephant. If you feed it milk, it's 50 rupees. If you take photo, it's 100. It's a baby elephant. If you feed it milk, it's 50 rupees. If you take photo, it's 100. ఇప్పుడు ఎలిఫెంట్ రైడ్ చేస్తున్నాము. ఎలిఫెంట్ రైడ్లో మనం ఇలా ఇలా చైర్ లాగా ఎలిఫెంట్ పైన ఉంటుంది. సో మనం దీనిపైన కూర్చుంటే వాళ్ళు మనని ఇలా మంచిగా ఒక అరౌండ్ ఒక 30 minutes రైడ్కి తీసుకెళ్తారు. Okay, let me give them their camera. Hi. Bye bye.